నివాసంలో ఉమా మాధవరెడ్డి తనపై వస్తున్నటువంటి ఆరోపణలకు వివరణ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూసినా ఏదైతే నయం ఎన్కౌంటర్ తర్వాత కూడా ఇటు రాజకీయ నాయకుల్లో గుండెలో రైలు పరిగెడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రులతో నయంకి సంబంధాలు ఉన్నాయా అనేది కొన్ని రోజులు చర్చ జరుగుతుంది. నిన్న ఏదైతే నయం డైరీ తీసిన తర్వాత మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కుటుంబ సభ్యులు సమేతంగా ఉన్నాడు నయం అనేది కూడా పోలీసులు నిర్ధారణ చేయాలి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఏదైతే మాజీ హోంమంత్రి ఉమా మాధవరెడ్డి అవుతుందో మాధవరెడ్డి చనిపోయిన తర్వాత ఏదైతే ఉమా ఉందో ఆయన భార్యపై ఆరోపణలు వస్తున్నాయి. ఆమె దీంతో ఈ 2 రోజులుగా ఆమెపై ఆరోపణలు రావడంతో మరి కాసేపట్ల మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఎందుకంటే ఈ సమావేశం తనకు ఎలాంటి సంబంధం లేదు అనేది కూడా ఆమె ప్రస్తుతం మనకు వచ్చేపటితో ఆమెతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. కానీ మనకు ఎలాంటి సంబంధం లేదు, అంతా కూడా కావాలని కొంత సృష్టించి రాజకీయ ఖర్చులో భాగంగానే నాపై తర్వాత ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 12 గంటలకు ఆమె మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఇంకా ఏ విషయాలు వెల్లడిస్తారు ఏందనేది చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్ రాజేష్. తనపై వస్తున్నటువంటి ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు తన నివాసంలో ఉమా మాధవరెడ్డి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, నయంతో ఎటువంటి సంబంధాలు లేవు అని తేల్చే విధంగానే ఈ వివరణ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మా రిపోర్టర్ రాజేష్ అందించినటువంటి సమాచారాన్ని బట్టి.